ఫైనల్లీ 3 years తర్వాత December 5th రిలీజ్ అవబోతుంది. ట్రైలర్ వచ్చింది. పోతారు, మొత్తం పోతారు. పుష్ప 1 నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉన్నాయి. మెయిన్ గా పుష్ప నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఇలాంటి డైలాగ్స్ ఫ్యాన్స్ కి పూనకాలే. ఇవన్నీ తీసి పక్కన పెడితే సినిమాలో ఉండే కోర్ ఎమోషన్ సుకుమార్ గారు బ్యాలెన్స్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. రీడిఫైనింగ్ హీరో హీరోయిన్ డైనమిక్స్, రీడిఫైనింగ్ మాస్. శ్రీవల్లి కాలుతో చేసే ఈ జెస్చర్ ఎన్నో మాస్ మూమెంట్స్ కి అతీతం. అండ్ ఆ తర్వాత వచ్చే డైలాగ్ రెవల్యూషనరీ డైలాగ్. ఓకే, ఇక సినిమాలు డీటెయిలింగ్ వెళ్ళిపోదాం. పుష్ప కారు మీద ఈ లోగోలు చూడొచ్చు. 2 గొడ్డళ్ళు. ఎర్రచంద్రం గొడ్డలతో కొట్టే స్టేజ్ నుంచి వచ్చాడు కాబట్టి సో సింబాలిక్ గా అదే పెట్టారు. ఈ హ్యాండ్ ఇక్కడ పుష్పదే. లెఫ్ట్ సైడ్ ఉండే ఫింగర్ నెయిల్ పెట్టి తెలిసిపోతుంది కదా. ఎర్రచందనాన్ని ఎన్నెన్ని సీక్రెట్ ప్లేసెస్ లో దాచాలో అనేది ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ ఈ షాట్ ఇదంతా పుష్పమనియే. అక్కడ మనం కేశవాన్ని చూడొచ్చు. అండ్ చాలా సోఫాస్ కూడా ఉన్నాయి. సోఫాస్ నుండి సీక్రెట్ గా మనీ డెలివరీ చేస్తున్నట్లు ఉంది. చాలా షార్ట్స్ లో చూపించిన ఈ ఫైట్ సీక్వెన్స్ గురించి చూద్దాం. MOLZPMC అనే ఒక జాపనీస్ షిప్పింగ్ కంపెనీ ఇది చైనాలో ఉంది. ఈ ఫైట్ లోనే పుష్పాన్ని గాల్లోకి ఎలాడదీస్తారు. మేబీ ఈ ఫైట్ ఎందుకు జరుగుతుందంటే ఈ హాఫ్ నోట్ కోసమేమో. ఈ హాఫ్ నోట్ ఒక రెస్టారెంట్ లో జరుగుతున్న డీల్ లో చూడొచ్చు. మళ్ళీ మనం ఎలా అయితే టీజర్ లో మనకి చీర కొంగుని కాలుతో అంటాడో సేమ్ ఈ ఫైట్ సీక్వెన్స్ లో తాడును కూడా కాలుతో అలానే అంటారు పైకి. అండ్ అదే ఫైట్ సీక్వెన్స్ లో నీళ్ళలోకి తోసేశారు. స్టిల్ ఫైట్ ఆగిపోదు, మళ్ళీ ఫైట్ కంటిన్యూ అవుతుంది. అది మనం ఈ షాట్ లో చూడొచ్చు. పుష్ప ద రైజ్ అన్నారు కాబట్టి పుష్ప సాంగ్ లో వచ్చే షార్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ యాంటీ స్మగ్లింగ్ పోలీస్ స్టేషన్ కి డబ్బులు తీసుకుని వెళ్తున్నారు. ఈ షార్ట్ పుష్ప సాంగ్ మోంటాజ్ లో ఒక పార్ట్ ఏమో. పుష్ప అండ్ మినిస్టర్స్ ఒక ఈవెంట్ కి వెళ్తున్నారు. వీ కెన్ సీ తిరుమల వైన్స్ పుష్ప గారికి స్వాగతం అని. అండ్ క్వైట్ కాంట్రాస్ట్ గా ఈ కార్నర్ లో శ్రీవల్లి టైపింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఒకటి కనపడింది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ డీటెయిల్, ఇక్కడ ఒకరి ఫ్యూనరల్ అండ్ ఆ దహన సంస్కారం కూడా ఎర్ర చందనంతో చేస్తున్నారు. చాలా రిచ్ గా. సో అందరూ అనుకున్నట్లు శ్రీవల్లియేనా. అండ్ శ్రీవల్లికి ఇచ్చిన ఒక డైలాగ్ లో కూడా పుష్ప అంటే నేమ్ కాదు బ్రాండ్ అని సంథింగ్ ఒక పెయిన్ అండ్ ఫ్యూరీలో విలన్స్ దగ్గర చెప్తున్నట్లు ఉంది. బట్ ఈ షాట్ లో చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ కొంత జూమ్ చేస్తే సునీల్ అండ్ అనసూయ ఉన్నారు. సో శ్రీవల్లియేనా ఇంకెవరైనా. వేరీస్ పుష్ప టీజర్ లో పుష్ప మీద ఎన్కౌంటర్ ప్రయత్నం జరిగాక పుష్ప కనపడకుండా అడవిలోకి వెళ్ళిపోతాడు అంటారు. సో మేబీ ఆ టైంలో పోలీస్ ఫోర్స్ జనాల మీద చేస్తున్న లాఠీ చార్జ్ ఇది. అండ్ బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప చేసే బిజినెస్ అడ్డుకుంటున్నాడు. ఈ షాట్ లో ఇక్కడ బ్లాస్ట్ చేసేది ఆయనే. మేబీ కేశవ ఫింగర్స్ తీసేస్తారనుకుంటా. ఇక్కడ కేశవ వేసుకున్న గ్లౌజ్ మనం చూడొచ్చు. సో ఇదంతా బన్వర్ సింగ్ షెకావత్, సునీల్, అనసూయ వీళ్ళంతా కలిసి ప్లాన్ చేస్తారు. ఈ షాట్ లో కలిసి ఉంటాం చూడొచ్చు. అండ్ ఈ సీన్ తర్వాత వైల్డ్ ఫైర్ అనే సీన్ కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నా బేస్డ్ ఆన్ ది కాస్ట్యూమ్స్. ఇక ఫైనల్ గా పుష్ప చీరగట్టే షాట్ ఓన్లీ గంగమ్మ జాతర సీక్వెన్స్ లోనే ఉందనుకున్నాం. బట్ ఈ షార్ట్స్ లో ఈ ఫైట్ సీక్వెన్స్ లో మళ్ళీ ఉంటది. హెలికాప్టర్ వేసుకొని వచ్చి చేసే యాక్షన్ సీక్వెన్స్ లో. అండ్ అమ్మవారు కూడా పక్కన ఉన్నారు. అండ్ మెడలో ఈ కపాలాలు వేసుకున్న షాట్ అయితే ఓర మాస్ అంతే. పుష్ప రిలీజ్ అయ్యే టైంకి హైప్ పీక్స్ లో ఉంటది. ఫస్ట్ డే ఓపెనింగ్ రికార్డ్స్ అంతే. అండ్ ఎలాంటి ట్రైలర్ తో. బట్ నాకు సుకుమార్ మీద నమ్మకం ఉంది. లుంగిలో ఫారినర్స్ తో ఫైట్ చేసే ఈ సీక్వెన్స్ నాకెందుకో వర్క్ అవ్వలేదు. సినిమాలో చూద్దాం. అండ్ కోర్ ఎమోషన్, ఆ రూటెడ్నెస్ మిస్ అవ్వకుండా ఉంటే చాలు. ఈ నాగవంశీ గారి లాగా స్టోరీ ఎందుకు, ఎమోషన్ ఎందుకు, జస్ట్ పుష్ప వైల్డ్ ఫైర్ బ్రాండ్ ఇంటర్నేషనల్ ఇవే సరిపోతాయి అనుకుంటే అస్సామే. వీటన్నిటిని ఎలివేట్ చేయగలిగే స్టోరీ టెల్లింగ్ అండ్ రైటింగ్ అండ్ ఎమోషన్ ఉండాలి. లెట్స్ హోప్ అవి ఉంటాయి. సుకుమార్ అండ్ అల్లు అర్జున్ చేసే జాతర కోసం వెయిట్ చేద్దాం. సినిమాకి 1000 కోట్లు వస్తాయి రావో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.